హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2020 లాక్డౌన్ ఖాళీ అపార్ట్మెంట్లో మోహన్ లాల్ ఒక్కడే, కానీ గోస్ట్ వాయిసెస్ వస్తున్నాయి. ఈ ఎలోన్ మూవీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. മറ്റുള്ളവരുടെ കാര്യത്തിൽ ഇടപെടുന്ന നിന്റെ ഈ സ്വഭാവം ഉണ്ടല്ലോ, അത് നിയന്ത്രിക്കണം. ఇది ఒక సస్పెన్స్ అలాగే ట్విస్ట్లతో కూడుకొని ఉంటుందని చెప్పాలి. మరి మూవీ స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దామా? ఇది 2023 మలయాళం మూవీ. ఇక దీన్ని డైరెక్ట్ చేసింది షాజీ కైలాస్. మోహన్ లాల్ సోలో హీరో, మిగతా క్యారెక్టర్స్ వాయిస్ ఓవర్స్ మాత్రమే వస్తాయి. ఇక స్టోరీలోకి వస్తే కాళిదాసన్ మోటివేషనల్ స్పీకర్. జైల్స్ లో ప్రిజనర్స్ ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. కోయంబత్తూర్ నుంచి కేరళకు వస్తుంటే లాక్డౌన్ కారణంగా ఉండిపోతాడు. ఒక అపార్ట్మెంట్ లోకి మారతాడు. 13వ ఫ్లోర్, కంప్లీట్ అలోన్. కానీ మొదటి రాత్రి నుంచి స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒక మహిళ వాయిస్ ఆమె టీనేజ్ డాటర్ అనుతో మాట్లాడుతోంది. అది కూడా చదువు అని చెప్తూ ఉంటుంది. కానీ ఎవరో హెరాస్ చేస్తున్నాడని భయపడుతూ ఉంటుంది. ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది? గోస్టేనా లేక హాలిజినేషనా? ఇదేంటో తెలియాలంటే స్టోరీ కంటిన్యూ చేయాల్సిందే. కాళిదాసన్ షాక్ అవుతాడు. డస్ట్బిన్ లో సగం తిన్న బర్గర్ ఉంటుంది. గ్లాస్ లో వాటర్ ఎవరు తాగారు? హిపోకాంజియా కలిసినవాడు కాబట్టి మరింత పానిక్ అవుతాడు. తన గర్ల్ ఫ్రెండ్ యమునకి కాల్ చేస్తాడు. డాక్టర్ సూసన్ ని కన్సెస్ట్ చేయమని చెప్తుంది. కానీ వాళ్ళు ఇమాజినేషన్ అని డిస్మిస్ చేస్తారు. ఇక అపార్ట్మెంట్ సెక్యూరిటీని క్వశ్చన్ చేస్తాడు, అంతకుముందు దీనిలో ఎవరున్నారు అని. ఇక అప్పుడు రివీల్ అవుతుంది శ్రీదేవి అనే అమ్మాయి, ఆమె డాటర్ అను ఉండేవాళ్ళు అని. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారట. కానీ కాళిదాసన్ డౌట్ ఏంటంటే అది మర్డర్ కావచ్చేమో అని. ఇక్కడ కొన్ని కన్ఫ్యూజింగ్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఈజీగా చెప్పాలంటే వాయిసెస్ వస్తున్నాయి కదా, అది సూపర్ న్యాచురల్ అనుకుంటారు, కానీ అసలు అది ఆ అమ్మ కూతురు గత రికార్డింగ్స్ లేక హాలుసినేషన్స్. వెయిట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. జర్నలిస్ట్ ద్వారా పోలీస్ రికార్డ్స్ చూస్తాడు. సూసైడ్ అని క్లోజ్ చేస్తారు. కానీ పోస్ట్ మార్టంలో డాక్టర్ కవరప్ చేశాడని తెలుస్తుంది. ఇంతకీ డాక్టర్ ఎందుకు కవరప్ చేశాడు? ఇక్కడే సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. కాళిదాసన్ తన మోటివేషన్ సెషన్స్ నుంచి ఒక రిఫార్మ్డ్ క్రిమినల్ హరిబాయ్ని కాంటాక్ట్ చేస్తాడు. హరి ద్వారా ఏఎస్ఐ రషీద్ తో మాట్లాడతాడు. అప్పుడు రివీల్ అవుతుంది శ్రీదేవి డెప్ లో ఉంది. బాస్ బినాయ్ హెల్ప్ చేశాడు, కానీ సెక్షువల్ హెరాస్మెంట్ స్టార్ట్. రిజెక్ట్ చేస్తే మర్డర్, స్టేజ్ యాజ్ సూసైడ్. అపార్ట్మెంట్ కేర్ టేకర్ థామస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సీసీటీవీ డిలీట్ చేశాడు. మీరేం చేస్తారు? జస్టిస్ కోసం రిస్క్ తీసుకుంటారా? క్లైమాక్స్ చాలా ట్విస్ట్ గా అనిపిస్తుంది. కాళిదాసన్ హరిబాయ్ని ఉపయోగించి పోస్ట్ మార్టం డాక్టర్ బినాయ్ ని కిల్ చేస్తాడు. హరి అరెస్ట్ అయ్యి కాళిదాసన్ ని రివీల్ చేస్తాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ చాలా క్లియర్ గా అనిపిస్తుంది. కాళిదాసన్ స్క్రీజోఫ్రీనియా పేషెంట్, మోటివేషనల్ స్పీకర్ అనేది కవర్. అసలు మెంటల్ ఇల్నెస్ తో క్రిమినల్స్ ని మ్యానిపులేట్ చేసి సిస్టమ్ ఫెయిల్ అయిన కేసుల్లో రివెంజ్ తీసుకుంటాడు. ఇక వాయిసెస్ అంటారా, అది హాలుజినేషన్. శ్రీదేవి అను క్రైస్ట్ లా మేనిఫెస్ట్ అయ్యారు. డాక్టర్ సూసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యమున షాక్ అవుతుంది. కాళిదాసన్ ఎస్కేప్ అవుతాడు, పాజిటివ్ అవుతాడు. జస్టిస్ కంటిన్యూ అవుతుంది. సో ఇంతకీ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ అది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.